ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి అవన్నీ అభివృద్ధి పేరుతో జరుగుతున్నవా లేదంటే పొలిటికల్ గేమ్లో భాగమా? అక్కడి ఎమ్మెల్యే ఒకవైపు ఇండస్ట్రియల్ పార్క్ అంటూ ఉద్యోగాల హామీ ఇస్తుంటే మరోవైపు మాజీ ఎమ్మెల్యే పక్షపాతం ఆరోపణలతో దూసుకొస్తున్నారు. అభివృద్ధి పనులపై కూటమి నేతలు కౌంటర్ ఇస్తుంటే గ్రామ స్థాయిలో అసంతృప్తి ఉందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అక్కడ టీడీపీ క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తున్నా వైసీపీ మాత్రం మళ్లీ గ్రౌండ్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడిందట. జనసేన కూడా కూటమి భాగస్వామిగా యాక్టివ్గా కదులుతోంది. ఇంతకు ఏదా నియోజకవర్గం, ఏంటి మ్యాటర్? కృష్ణా జిల్లాలోని పామూరు నియోజకవర్గం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా నిలిచింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లకుమార్ రాజా భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయనంపూడి గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. గ్రామ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే వల్లకుమార్ రాజా పక్షపాతం చూపిస్తున్నారని, రాజకీయాలను దైవచింతనతో ముడిపెడుతున్నారని కైలే అనిల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు కూటమి నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో పామరులో రాజకీయ వాదోపవాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే వల్లకుమార్ రాజా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయనంపూడి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు వెల్లడించారు. ఈ పార్కు ద్వారా కనీసం 500 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది నిజంగా అమలైతే నియోజకవర్గ అభివృద్ధికి ఒక పెద్ద మైలురాయిగా మారే అవకాశం ఉంది. శాంతి భద్రతల విషయానికొస్తే ఇటీవల పామూరు పరిధిలో పేకాట, కోడి పందాల వంటి అక్రమ కార్యకలాపాలు పెరిగాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. పెనమలూరు, పామూరు సరిహద్దుల్లో భారీగా జూదగాళ్లను అరెస్టు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ చర్యల ద్వారా శాంతి భద్రతలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామాల వారీగా పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. రైతు రుణాలు, పంటల సమస్యలు, సాగునీటి అంశాలపై నేరుగా స్పందిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే పెన్షన్ పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాజకీయంగా చూస్తే ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉండటం, యువ నాయకుడిగా వల్లకుమార్ రాజా ఉండటం వల్ల కేడర్లో ఉత్సాహం కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి ముందుకు సాగాలనే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత నిస్సత్తుగా కనిపించిన కైలే అనిల్ కుమార్ గ్రామాల స్థాయిలో తిరుగుతూ పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీ కూడా కూటమిలో భాగంగా యాక్టివ్గా పనిచేస్తోంది. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్థానిక నేతల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ కూటమికి మద్దతిస్తున్నారు. దీంతో మూడు పార్టీల మధ్య సమన్వయం ఎలా పనిచేస్తోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రజల ఆశలు చూస్తే పామరు నియోజకవర్గంలో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రైతు రుణాల పరిష్కారం, స్థానిక ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు కోరుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తయితే తమ జీవితంలో మార్పు వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. మొత్తానికి పామరు రాజకీయాలు ప్రస్తుతం అభివృద్ధి ఆరోపణల మధ్య సాగుతున్న పోరాటంగా మారాయి. రానున్న స్థానిక ఎన్నికలు, కొత్త పథకాలు, అభివృద్ధి పనులు ఈ సమీకరణాలు మరింత మార్చే అవకాశం ఉంది. చివరికి ఓటర్ల నాడిని ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు నమ్మకం పొందుతారు అన్నది నిర్ణయాత్మకంగా మారబోతోంది.